నమస్కారం. V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేపటి నుంచి 24 వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు. తెప్పోత్సవాల కారణంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేసిన టీటీడీ అధికారులు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కేంద్ర సాయుధ బలగాలతో కవాతు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు వినియోగించుకోవాలి. తిరుపతి నగరంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం. స్థానిక ప్రజలు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిని గెలిపించాలన్న ఆరణి శ్రీనివాసులు. చంద్రగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తోంది. ఇలాంటివి ఎన్నికల కోడ్ పరిధిలోకి రావా అంటూ ప్రశ్నించిన ప్రతిపక్షాలు. పొంగనూరులో వైసీపీ యువజన నాయకులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ. బుల్లెట్ బండిని నడిపిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. రేపటి నుంచి 24వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఏటా పాల్గొన మాసం ఏకాదశి నాడు నుంచి ప్రారంభమై పౌర్ణమి వరకు జరుగుతాయి. తిరుమల కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల తెప్పోత్సవాలలో ఈ 5 రోజులు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు తెప్పలపై విహరించనున్నారు. తెప్పోత్సవాలలో మొదటి రోజు ఈ నెల 20న శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి పుష్కరిణిలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. 21న రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి పుష్కరిణిలో విహరిస్తారు. చివరి 3 రోజులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి విహరిస్తారు. తెప్పోత్సవాల కారణంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో 5 రోజుల పాటు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. సాలువ నరసింహరాయలు 1468లో పుష్కరిణి మధ్యలో నీరాజన మండపం నిర్మించి తెప్పోత్సవాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. తెప్పోత్సవాల గురించి తాళపాక అన్నమయ్య తన సంకీర్తనలో ఎంతో గొప్పగా కీర్తించారు. పొంగనూరు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు నిర్వహించిన బైక్ ర్యాలీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. బుల్లెట్ నడుపుతూ ప్రజలకు అభివాదం చేశారు. పొంగనూరు నియోజకవర్గంలోని సదుం మండలం పాలమందలో మంగళవారం జరిగిన బైక్ ర్యాలీలో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ప్రచార రథంలో నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి యువత తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. అందరూ కష్టపడి భారీ విజయం సాధించే దిశగా అడుగులు వేయాలని కోరారు. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధి మనకు రక్ష అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అందరూ ఊహించినట్టే అన్ని పార్టీలు ఏకమయ్యాయని, మనం సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఒంటరిగా పోటీ చేస్తున్నామని, మంచి చేసి ఉంటేనే ఓటు వేయండి అని చెప్పే ధైర్యం సీఎం వైఎస్ జగన్ కి తప్ప మరెవరికి లేదని అన్నారు. అభివృద్ధి అంటే ఏంటో, సంక్షేమం అంటే ఏంటో సీఎం వైఎస్ జగన్ చూపించారని పేర్కొన్నారు. చంద్రబాబులాగా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయలేదన్నారు. నా సైనికులుగా ముందుకు రండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని చెప్పి ప్రతి చోట కూడా వారు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగానే మన ప్రాంతంలో ఈ చిత్తూరు జిల్లాలో ప్రధానంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా రోడ్లు కానీ, త్రాగునీరు కానీ, అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చాలా ఎక్కువగా మనకు మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చేసి చూపించాం. అభివృద్ధి అంటే ఏంది అని చెప్పి తెలియని వారికి కూడా ఈరోజు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందని చూపించాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా చెప్తారు కాబట్టి సంక్షేమంలో కూడా ప్రతి ఇంటికి కూడా ఎంతో కొంత మేలు జరిగే విధంగా, ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తికి కూడా పరోక్షంగానో ప్రత్యక్షంగానో మేలు జరిగే విధంగా అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడం జరిగింది. ఏదో చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు మాదిరి మోసపూరితంగా, కుట్రపూరితంగా అధికారంలోకి రాలేదు. తిరుపతి సీటు విజయం కూటమిదేనని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అన్నారు. అత్యంత మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఎన్ని కుప్పిగంతలు చేసినా తిరుపతి సీటు జనసేన కైవసం చేసుకుంటుందని తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతిలోని ఎన్జీఓ కాలనీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్, గంజాయికి కేరాఫ్ గా తిరుపతి పుణ్యక్షేత్రాన్ని స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అండతో ఆయన అనుచరులు మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రౌడీ మూకలు తిరుపతిలో విపరీతంగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
తిరుపతి ప్రజలు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా తనను గెలిపించాలని కోరారు. నేను స్థానికుడేనని, మీకు నిరంతరం అందుబాటులో ఉంటానని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా తన ఇంటి తలుపు తట్టవచ్చునని ఆరణి శ్రీనివాసులు అన్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధిలో చేసుకుంటూ, అభివృద్ధితో పాటు పదింతలు దోపిడీలు చేసుకుంటూ, దౌర్జన్యాలు చేసుకుంటూ, అక్రమాలు చేసుకుంటూ తిరుపతి దైవ క్షేత్రాన్ని, పుణ్యక్షేత్రాన్ని, తిరుపతి తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఒక గంజాయి వ్యాపారంగా మార్చేసి, ఒక డ్రగ్స్ వ్యాపారంగా మార్చేసి, అక్రమ సంపాదనలు సంపాదించుకొని దొడ్డిదారిలో మళ్ళా అక్రమంగా సంపాదించిన దాంట్లో మళ్ళా ఎన్నికలకు నిలవాలనేసి కూడా మళ్ళా ఆలోచిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, గత 5 సంవత్సరాల్లో, ఇంతకుముందు 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా తిరుపతి పట్టణంలో ఎటువంటి వాతావరణం ఉన్నింది ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో వాతావరణం ఎలా మారింది. ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఒక బోర్ వేసుకోవాలనుకున్నా, నిన్న ఒక చిన్న సంఘటన చూసాం. ఒక బోర్ వేసుకుంటే, ఒక ఇల్లు కట్టుకునే చిన్న సామాన్యుడు, వ్యాపారం చేసుకునేవాడు, చిన్న మధ్య తరహా కుటుంబం బోర్ వేసుకుంటే బోరు కూడా ఆపేసి, దాన్ని కూడా ఆపడం ఈ ప్రభుత్వం. ఇప్పుడున్న అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటరు, ఎమ్మెల్యే అనుచరుడని చెప్పుకుంటూ వీరరంగం సృష్టించిన ఇది కూడా నిన్ననే చూసాం. ఆధ్యాత్మిక నగరంలో ఒక మచ్చలేని నాయకుడు ఈ యొక్క ఆధ్యాత్మిక నగరాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత మనకుంది అని పవన్ కళ్యాణ్ గారు ఆరణి శ్రీనివాసులు గారిని, అత్యధిక అనుభవం కలిగిన, రాజకీయాల్లో అనుభవం కలిగి మంచి పేరున్న వ్యక్తిని ఆ దేవదేవుడి పాదాల చెంత అభ్యర్థిగా నిలబెట్టాలి. తిరుపతిలో ఆధ్యాత్మిక నగరం యొక్క ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని ఆలోచనతో ఈ యొక్క ఫ్యాక్షన్ సంస్కృతికి చెక్ పెట్టాలని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు సీనియర్ మోస్ట్ లీడర్, మచ్చలేని నాయకుడు, 10 మందికి సాయం చేసే మనస్తత్వం కలిగిన శ్రీనివాసులు గారిని మనకు అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. రసవత్తరంగా మారాయి తిరుపతి రాజకీయాలు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తిరుగు బావుట ఎగరవేశారు. నాన్ లోకల్ వ్యక్తికి సీటు ఇవ్వద్దని, జనసేన సీటు తనకు ఇస్తే ఆ పార్టీలో చేరుతానని ప్రకటన చేశారు. మంగళవారం టీడీపీ ముఖ్య నేతలతో తిరుపతిలోని ప్రైవేట్ హోటల్లో సుగుణమ్మ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అనివార్య పరిస్థితి, కానీ స్థానికేతరులకు టికెట్ ఇవ్వడం సమంజసం కాదని పేర్కొన్నారు. తిరుపతి అభ్యర్థి విషయంలో పునరాలోచన చేయాలని, స్థానికులకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నామన్నారు. స్థానిక జనసేన నేతలు కూడా ఇదే కోరుతున్నారని చెప్పారు. అవసరమైతే తాను జనసేన నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. 2019 ఎన్నికల్లో ఫలితాలు చూసాం. నేను ఓడిపోలేదు. ఏదో చేసి మార్చుకునేది అందరికీ తెలిసిందేనని అన్నారు. 5 సంవత్సరాలు కష్టపడి పనిచేశాను. 100% ప్రజల్లో పార్టీ బలోపేతం చేశాననేది నా విశ్వాసమని తెలిపారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తిరుపతిలో పోటీ చేయడం లేదనేది తీరని లోటని పేర్కొన్నారు. తిరుపతిలో అరాచక అన్యాయం చేసే అభినయ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డిని విముక్తి చేయాలనేదే మన ధ్యేయమని అన్నారు. అభ్యర్థిని మార్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో కూడా రిజల్ట్ ఏ విధంగా వచ్చిందనేది కూడా మనం అందరము చూసాం. మరి అటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనే నేను ఓడిపోలేదు, ఏదో మ్యానిపులేషన్లో జరిగిందని మన అందరి యొక్క అభిప్రాయము. మరి అటువంటిది ఈ 5 సంవత్సరాలు కూడా మొక్కవోని దీక్షతో తెలుగుదేశం పార్టీ క్యాడర్ని, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే మన రాష్ట్ర జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాల మేరకు నేను ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజల్లోనే ఉంటూ, మరి ప్రజలకు చేరువుగా ఉంటూ పార్టీని బలోపేతం చేయడంలో నేనైతే 100% నేను తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేశాననేది నా యొక్క గట్టి విశ్వాసం. చంద్రగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తోంది. అధికారులు స్పందించడం లేదని ప్రతిపక్షాలు వాపోతున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో అనేక ప్రాంతాలలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
పట్టించుకుని చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా తిరుపతి రూరల్ రామానుజపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోలతో కూడిన అనేక హోర్డింగులు, భవనాల పేర్లు దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా తుడా చైర్మన్ గా చెవిరెడ్డి ఏర్పాటు చేసిన బెంచీలు సైతం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నాయి. ఇలాంటివి ఎన్నికల కోడ్ పరిధిలోకి రావా అంటూ ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఎమ్మెల్యే చెవిరెడ్డి తన ఇష్టారాజ్యంగా పల్లెల్లో ప్రభుత్వ కార్యాలయాలకు, భవనాలకు ముఖ్యమంత్రి పేరు లేదా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టి ఉన్నారని, వాటన్నింటినీ తొలగించి ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చూడాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు కోరుతున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు ఇప్పటికైనా స్పందించి ముఖ్యమంత్రి పేరు మీద ఉన్న హోర్డింగ్లను తొలగించాలని, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు మీద ఉన్న బెంచీలను తొలగించాలని కోరుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో మాత్రం వైసీపీ వాళ్లకు కోడ్ వర్తించదా అని మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. చంద్రగిరి నియోజకవర్గంలో రామానుజనపల్లితో చూసుకుంటే ఎక్కడ చూసినా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నేమ్తో ఎక్కడ చూసినా పేర్లు ఉన్నాయి. మరి బెంచీలు వేశారు, ఆవిడికి ఇంతవరకు కూడా ఎక్కడ కూడా స్టిక్కర్లు కానీ ఎలాంటివి ఇవిలా. మరి ఎక్కడ చూసినా రహదారులకు ఎమ్మెల్యే గారి పేరు వేసి రహదారులు పెట్టినటువంటి పరిస్థితి పైన మనం చూస్తున్నాం. మరి ఎలక్షన్ కోడ్ పెట్టినా సరే ఇంతవరకు వాటిని పట్టించుకోకుండా అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున అడుగుతున్నాం. వీలైనంత తొందరలో ఆవిడకి అన్నిటి మీద చర్య తీసుకోవాలి. అధికారులందరూ దృష్టి పెట్టి అవన్నీ కూడా తీయించే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎలక్షన్ కోడ్ అంటే అన్ని బొమ్మలకి గుడ్డలు కట్టడం అది ఒకటే కనబడుతుంది. ఇవి కాకుండా ప్రభుత్వ పాఠశాలపైన, ప్రభుత్వ భవనాలపైన, హాస్పిటల్ పైన ఎక్కడంటే అక్కడ వాళ్ళు వేసినటువంటి బ్యానర్లు వాళ్ళే తొలగించేదే కాకుండా మీరే తొలగిస్తే బాగుంటుంది. అయితే ఒకవైపు ఉన్నటువంటి ఒక పార్టీకి ఉన్నటువంటి మాత్రం తొలగించి మిగతావన్నీ పెట్టుకుంటున్నారు. అలా కాకుండా మన ఎలక్షన్ కోడ్ ఏ విధంగా అయితే పరిశీలనలోకి తీసుకుంటున్నారో అదే రూల్స్ అందరికీ వర్తించాలని, అలాగే అన్ని చోట్ల ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి అధికారులు కూడా ఒకే విధంగా చూసి అన్ని బ్యానర్లు అయితేనేమి, ఏదైతేనేమి, స్టిక్కర్లు అయితేనేమి అందరికీ ఒకే విధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. సినీ నటుడు మోహన్ బాబుకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా చైర్మన్ మోహిత్ రెడ్డిలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలోని రంగంపేట వద్ద ఉన్న విద్యానికేతన్ కళాశాల అధినేత సినీ నటుడు మంచు మోహన్ బాబు జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం మోహన్ బాబు యూనివర్సిటీలోని ఆయన ఇంటికి చేరుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలు శాలువతో సత్కరించి నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం చేయించారు. అలాగే కళాశాలలో ఉన్న శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల సీఈఓ మంచు విష్ణును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన మోహిత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. సామాజిక న్యాయం లక్ష్యంగా పోటీ చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులను బలపరిచి గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకర్రావు మీడియాతో మాట్లాడారు. దేశ జనాభాలో 50% ఉన్న బీసీలకు దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు తీరని అన్యాయమే జరుగుతోందని వాపోయారు. ముఖ్యంగా ఆర్థిక, రాజకీయ, సామాజిక పరంగా అగ్ర కులాల వారు ఆధిపత్యం చెలాయిస్తూ బీసీలను, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని పేర్కొన్నారు. కులగణన చేపట్టాలని, జనాభా తమాషా ప్రకారం సీట్లు కేటాయించాలని తాము అనేక ఏళ్లుగా పోరాటం కొనసాగిస్తున్నామని గుర్తు చేశారు. ప్రస్తుతం అన్ని పార్టీల తరపున ఎన్నికల బరిలో పోటీ చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు తమ తమ కులాల అభివృద్ధికి పాటుపడాలని హితవు పలికారు. దేశంలో 54-55% ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాల వారు మరి ఈరోజు ఏ ఒక్క రాజకీయ రంగంలో కానీ ఏ రంగంలో కూడా ముందుకి వెళ్ళేటువంటి పరిస్థితి కనపట్లేదు. కేవలంగా బీసీలను ఓట్ బ్యాంకు రాజకీయాలుగా చూస్తున్నారు తప్ప మరి వీరికి విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో మరి సరైనటువంటి నిష్పత్తి ప్రకారంగా జరగాలని ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచన చేయనటువంటి విషయం మన అందరూ కూడా తెలుసు. కేవలంగా అనేక రాజకీయ పార్టీలు కూడా ఈ రోజున కొన్ని సంస్థల్లో బీసీ వర్గాలకి పూర్తిగా అన్యాయం చేస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో బీపీ మండల్ కానీ అదేవిధంగా కాకాలే కమిషన్ కానీ అనేక కమిషన్లు కూడా వేసి గతంలో ఈ యొక్క వర్గాలన్నిటి కూడా పూర్తిగా న్యాయం జరగాలని ఆనాడు అనేక కమిషన్లు వేసి ఆ నివేదికలు కూడా ఇవ్వటం కూడా జరిగింది. తిరుమల
శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన ప్రముఖులకు టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ప్రముఖ నటుడు మోహన్ లాల్, నటుడు ముఖేష్ రిషి, రాజీవ్ కనకాల, సుమా కనకాల, రోషన్ కనకాల, సాయి కుమార్ తమ్ముడు అయ్యప్ప శర్మ తదితరులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నగర మున్సిపల్ చైర్మన్ హరి తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సెల్ నాయకులు షణ్ముగరెడ్డిపై దాడి చేసి కొట్టారని, అతనిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ నాయకులు సుబ్బు యాదవ్, శ్రీనివాసులు యాదవ్లు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ నాయకులు మీడియాతో మాట్లాడారు. నగర మున్సిపాలిటీ పరిధిలో తుడా నిధులతో పార్కు నిర్మించడానికి తీసిన గోతిలో కుక్కపిల్ల పడి ఉండడాన్ని అటుగా వెళ్తున్న షణ్ముఖరెడ్డి గుర్తించి దాన్ని బయటకు తీసే క్రమంలో మున్సిపల్ చైర్మన్ హరి, అతని అనుచరుడు సునీల్ కలిసి షణ్ముఖరెడ్డి ఫోటోలు తీస్తున్నాడని ఆరోపిస్తూ అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోలీసులు అరెస్టు చేయకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. బీసీలంతా కలిసి ఏకతాటి మీద ఉండే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించుకునే పరిస్థితి అతి తొందరలోనే 40 రోజుల్లో మీరు కళ్ళారా చూడబోతున్నారు. మరి కళ్ళబొల్లు మాటలన్నీ చెప్పి మేము బీసీలకు అది చేసాం, ఇది చేసాం, ఆ పథకాలు తెచ్చాం, ఈ పథకాలు తెచ్చామంటే మీరు ఎక్కడ చేసింది శూన్యం. బీసీలకు మీరు చేసింది చాలా శూన్యం. ఎక్కడ కానీ ఏమీ చేయలే మీరు, కానీ మాటలు చెప్పుకుంటున్నారు. దయచేసి మళ్ళీ హెచ్చరిస్తున్నాం, బీసీల జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బీసీ కుటుంబ సభ్యుడు కూడా బయటకు వస్తాడు, మీకు బుద్ధి గట్టిగా చెప్తారని చెప్పి కూడా మేము ఈ సభాముఖంగా మేము చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలు, బీసీలు కానీ నాయకులకు కానీ అందరికీ చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. బీసీలని చిన్న చూపు చూస్తూ ఉన్నారు. వీళ్ళని ఏమీ చేసుకోలేదని ఒక అపోహలో వాళ్ళు ఉన్నారు. మేము నెక్స్ట్ మా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా గెలుస్తారు. గెలిపించుకొని తర్వాత వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో చెప్తాం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన చిలకలూరిపేట ప్రజాగళం సభ భద్రతలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ ఉన్నతాధికారులపై ఎలక్షన్ కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం డిమాండ్ చేశారు. సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ మహాసభలో లక్షలాది మంది జనంతో తొక్కిసలాడుతుంటే నియంత్రించాల్సిన పోలీసులు చోద్యం చూడడం దేనికి సంకేతమని అంటూ ఆయన ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీ, జనసేన తొలి సభ నభూత నా భవిష్యత్తు అన్నట్టుగా లక్షలాది మంది ప్రజల మధ్యన విజయవంతంగా జరిగిందని అన్నారు. 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొని సభను విజయవంతం చేశారని, అయితే ట్రాఫిక్ జామ్ వల్ల మరికొన్ని వేలాది మంది ప్రజలు సభకు రాలేకపోయారని, దీనికి కారణమైన పోలీసుల నిర్లక్ష్య వైఖరి తీరుపై కోనేటి ఆదిమూలం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో పాటు అందులో పనిచేస్తున్నటువంటి కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా ప్రజాగళం సభ నిర్వీర్యం చేసేందుకు అడ్డంకులు సృష్టించారని ఆయన ఎద్దేవా చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు సభను విజయవంతం చేశారని కోనేటి ఆదిమూలం అన్నారు. రాబోయే ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలదే విజయమని, కాబోయే సీఎం నారా చంద్రబాబు నాయుడు అంటూ ఆయన జోస్యం చెప్పారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన చిలకలూరిపేట ఉప్పటి ప్రజాగళ సభ భద్రత నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రధానమైన అంశం. సాక్షాత్ లక్షలాది జనం తొక్కిస్తుంటే నియంత్రించవలసిన పోలీసు సోది చూడడం నిజం కూడా బాధాకరమైన విషయం. బీజేపీ, టీడీపీ, జనసేన తొలి ఎన్డీఏ సభ నవితి నవభవిష్యత్ అన్నట్టు విజయవంతమైన విషయాన్ని మీకు అందరికి కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాము. ఏపీ ప్రజలకు అండగా ఉంటామన్నారు. 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలన అభివృద్ధి ఆగిపోయిందని, అవినీతి దోపిడీలో అధికార వైసీపీ నేతలు పోటీ పడ్డారని సభ ద్వారా ప్రధాని స్పష్టం చేసిన విషయాన్ని మీరందరూ కూడా సమనీయంగా విన్నారు.
ప్రజలందరూ కూడా చూసే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో జిల్లాలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు తిరుచానూరు పోలీసులు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆదేశాల మేరకు తిరుచానూరు పోలీస్ స్టేషన్ సిఐ శ్రీకాంత్ రెడ్డి ఎస్ఐలు కలిసి దామినేడి గ్రామం నుండి ఇందిరమ్మ ఇల్లు ప్రాంతాల పరిధిలో ఉన్న క్లిష్టమైన పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లకు ధైర్యం కలిగించడానికి, ఓటర్లను చైతన్యవంతులను చేటుకు మంగళవారం కేంద్ర సాయుధ బలగాలతో కవాతును పోలీసులు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులుగా నియమితులైన సిఆర్ రాజన్ను మంగళవారం పలువురు ఘనంగా సత్కరించారు. తిరుపతి రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి, అలిమినేని మధు, తిరుచానూరు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు కిషోర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ దాము సాయిరాయల్, చిత్తూరు పార్లమెంటు తెలుగు యువత కార్యదర్శి హరిరామ్ రెడ్డి పలువురు దుస్సాలవతో పుష్పగుచ్చంతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సిఆర్ రాజన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడి పదవిని కేటాయించిన చంద్రబాబు నాయుడు, లోకేష్, అచ్చెన్నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో అలిపిరి పరిధిలో కేంద్ర సాయుధ బలగాలతో కలిసి అలిపిరి సిఐ రామచంద్రారెడ్డి, ఎస్ఐ రాజశేఖర్లు కవాతు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆదేశాల మేరకు డీఎస్పీ సురేందర్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లకు ధైర్యం కలిగించడానికి, ఓటర్లను చైతన్యవంతులను చేటుకు కేంద్ర సాయుధ బలగాలతో కలిసి పోలీసులు కవాతు నిర్వహిస్తున్నారు. అలిపిరి పోలీస్ స్టేషన్ ప్రాంతాలు మొత్తం తిరిగి అక్కడ ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ఓటర్లను చైతన్యవంతులను చేసి ధైర్యాన్ని నింపారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటర్లందరూ ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్ఛందంగా ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపటి నుంచి 24 వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు. తెప్పోత్సవాల కారణంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేసిన టీటీడీ అధికారులు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కేంద్ర సాయుధ బలగాలతో కవాతు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు వినియోగించుకోవాలి. తిరుపతి నగరంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం. స్థానిక ప్రజలు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిని గెలిపించాలన్న ఆరణి శ్రీనివాసులు. చంద్రగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తోంది. ఇలాంటివి ఎన్నికల కోడ్ పరిధిలోకి రావా అంటూ ప్రశ్నించిన ప్రతిపక్షాలు. పొంగనూరులో వైసీపీ యువజన నాయకులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ. బుల్లెట్ బండిని నడిపిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.